హాయ్ అండి. నేను మీ కార్తీక్‌ని. వెల్కమ్ టు క్రేజీ కార్తీక్ వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్‌కి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్నామండి. పదండి ఎక్స్‌ప్లోర్ చేద్దాం మొత్తం. నా చుట్టూ ప్లేస్ ఎంత బాగుందో చూపిస్తాను చూడండి. చూపిస్తూ ఈ కంప్లీట్ ప్లేస్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ టెంపుల్ హైదరాబాద్‌కి ఔట్‌స్కర్ట్స్‌లో ఉందండి. సిటీకి సుమారుగా 32 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో ఉందన్నమాట. ఈ స్టాచ్యూ హైదరాబాద్‌లో తప్ప ఇండియాలో మరెక్కడా లేదండి. అది ఎదురుంగా కనిపిస్తుంది కదా! అది చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అన్నమాట. ఈ మొత్తం కన్‌స్ట్రక్షన్ చేయడానికి సుమారుగా 1000,00,00,000 వరకు ఖర్చయిందంటండి. చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు. ఇది అన్ సీజన్ కాబట్టి చాలా వరకు ఖాళీగా ఉంది. నార్మల్‌గా సీజన్‌లో అయితే గనక అసల ఖాళీ ఉండదంటండి ఈ ప్లేస్. చాలా బాగుంది కదా! ఫ్లాగ్స్ చూడండి. వాటర్ షో స్టార్ట్ అయింది చూడండి. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఎంట్రన్స్ ఉంటుందండి. గేట్ నెంబర్ 2. గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ పక్కనే టికెట్స్ బూత్ కూడా ఉంటుంది. అది చూడండి. అది ఎంట్రన్స్ అన్నమాట. గేట్ నెంబర్ 2 అంటారు అది. ఆ పక్కనే టికెట్ బూత్ కూడా ఉంటుంది. అండ్ రైట్ సైడ్‌కి వస్తే ఆ కార్నర్‌లో కనిపిస్తుంది చూడండి. అది. అది గేట్ నెంబర్ 8 అన్నమాట. ఎగ్జిట్ ఉంటుందన్నమాట అక్కడ. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైట్ 216 అడుగులు ఎత్తండి. 216 అడుగుల ఎత్తుతో పంచలోహాలతో తయారు చేయబడిందండి. పంచలోహాలంటే గోల్డ్, సిల్వర్, బ్రాస్, కాపర్, జింక్ అండి. ఈ 5 లోహాలు కలిపి తయారు చేశారంట. లోపల గ్రౌండ్ ఫ్లోర్‌లో మరో 120 కేజీల బంగారంతో తయారు చేయబడినటువంటి స్టాచ్యూ కూడా ఉందండి. ఒరిజినల్ గోల్డ్‌తో తయారు చేయబడింది. ఆయన 120 సంవత్సరాలు బతికారు కాబట్టి ఇలా చేశారంట. ఇక్కడికి ఓన్లీ ట్రెడిషనల్ దుస్తుల్లో మాత్రమే రావాలండి. నార్మల్‌గా వస్తే గనక లోపలికి అలౌ చేయరు. లోపల 108 రకాల టెంపుల్స్ ఉంటాయంటండి. ఒక్కొక్క రకం గుడిలో ఒక్కొక్క రకమైన దేవుడు ఉంటారంట. అలా 108 రకాల దేవతామూర్తులు ఉంటారంటండి లోపల. కానీ లోపల మాత్రం నేను వెళ్ళి చూశానండి. చాలా చాలా బాగుంది. స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. లోపలికి వెళ్ళి స్క్రీన్స్ కూడా ఉంటాయి. మనకి ఇండివిజువల్గా చేసుకోవాలంటే స్క్రీన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా కౌంటర్లో కూడా ఇస్తారండి. అదిగా చూడండి, లోపల ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. ఎల్ఈడి స్క్రీన్స్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా కౌంటర్లో కూడా ఇస్తారు. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విజిటింగ్ అవర్స్ చూస్తే మీకు మండే టు ఫ్రైడే అవర్స్ 10:30 to 8 PM అండి. నెక్స్ట్ సాటర్డే టు సండే 10:30 AM to 8:30 PM. బుకింగ్ కౌంటర్ నుంచి రైట్ సైడ్కి రాగానే గేట్ నెంబర్ 2 ఎంట్రీ అండి. గేట్ నెంబర్ 2 నుంచి
లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇది గేట్ నెంబర్ 2 అండి. గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ గేట్ నెంబర్ 8 నుంచి ఎగ్జిట్ ఉంటుంది. మన ఫుట్వేర్ అండ్ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్ ఏమన్నా సరే ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. ఇక్కడ మనకి కౌంటర్స్ ఉంటాయండి. ఈ కౌంటర్స్లో మన దగ్గర ఉన్న ఏమన్నా కూడా అవి డిపాజిట్ చేసేయాలి. ఇక్కడ మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్, ఫుట్వేర్ ఎవ్రీథింగ్ ఇక్కడ డిపాజిట్ చేయాలి. ఇది నైట్ టైం చూడండి. నైట్ టైం లైటింగ్స్లో చాలా బాగుంది వ్యూ. ఇక్కడ లోపలికి సెల్ ఫోన్స్ అలౌడ్ ఉండదు కాబట్టి మనం ఏం ఫోటో తీసుకున్నా బయట సైడే తీసుకోవాలండి. ఇది నైట్ టైం వ్యూ సరౌండింగ్స్. మీకు నైట్ టైం వ్యూ ఎలా ఉంటుంది. నైట్ టైం లైటింగ్స్ అన్నీ ఆన్ అయినాయి కాబట్టి చూడండి సార్, ఇప్పుడు వీడియో ఎంత బాగుందో. వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు నైట్ టైం అయింది కాబట్టి లైట్స్ అన్నీ ఆన్ అయినాయి. ఇప్పుడు చూడడానికి కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ వ్యూ మొత్తం. నైట్ టైం చూడండి స్టాచ్యూ ఎంత నీట్గా కనిపిస్తుంది మనకి. Good news. ఇప్పుడు మనం స్టాచ్యూ నుంచి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఎగ్జిట్ ఉంటుంది మరియు ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి సమతామూర్తి యొక్క చిన్న విగ్రహాన్ని ఇక్కడ బయట పెట్టారు. చూడడానికి చాలా బాగుంది కదండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ ఉంది. ఇది కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. చాలా బాగుంది. ఈ పక్కనే చూడండి ఎలిఫెంట్స్ సింబల్స్ తోటి చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి వెళ్ళలేదు కాబట్టి కెమెరా ఇక్కడ బయటే మంచి మంచి ప్లేస్లు ఉన్న అన్ని ప్లేస్లు మాత్రం మీకు చూపిస్తున్నానండి నేను. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ తోటి రథం బొమ్మలా ఉంది. ఇక్కడ చూడడానికి మంచి అనిపిస్తుంది రథం. ఇక్కడేమో మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ ఏవైతే మనం సబ్మిట్ చేస్తామో అవి ఇక్కడ రిటర్న్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ కౌంటర్ అది మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ అవన్నీ కూడా పికప్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని పక్కనే ఉన్నదండి కౌంటర్ 8. ఇక్కడి నుంచి మనం ఎగ్జిట్ అవుతాం బయటికి. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మనం గేట్ 8 నుంచి మనం ఎగ్జిట్ అవుతామండి. దీని పక్కనే చూడండి గేట్ 8 పక్కనే మనకి విఆర్ గేమింగ్ జోన్ అని ఉందండి. అండ్ కార్ రేసింగ్ కూడా ఉందండి ఇక్కడ. అలాగే ప్రసాదం కౌంటర్ కూడా ఉంది ఇక్కడ. ఒకసారి మనం కార్ రేసింగ్ దాంట్లో చూద్దాం. ఇదే కార్ రేసింగ్. ఇది గేమింగ్ జోన్ అండి. ఇది ప్రస్తుతానికి ఇది ఎవరు లేరు. ఓకేనా. ఇక్కడ కార్ రేసింగ్ కూడా ఉందండి. బట్ ప్రస్తుతానికి ఇది
ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ కార్ రేసింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది. ఈ బోర్డు చూడండి, లడ్డు 50 రూపీస్, వడ, బాదుషా, మైసూర్ పాక్, మిక్చర్, పులిహోర. ఓకే బాయ్ అండి, ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ క్రేజీ కార్తిక్. బాయ్.